నమస్తే తెలుగు వన్ హెల్త్ కి స్వాగతం. నేను రూపా నాదెళ్ళ. ఈరోజు మనం వచ్చేసాము మెడికవర్ హాస్పిటల్స్ కండి. సో వింటర్ వచ్చేసింది, చాలా స్కిన్ ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్స్ తెలుసుకుందాం. అందుకే ఈరోజు మనతో పాటు ఉన్నారు డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ విజయశ్రీ గారు. సో మనతో మాట్లాడి చాలా విషయాలు, వాటి పరిష్కారాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే. కానీ మాకు వింటర్ వచ్చేసింది, చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్కిన్ డ్రై అయిపోతుంది, ర్యాషెస్ వస్తున్నాయి, ఇచ్చింగ్ వస్తుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు వీటికి పరిష్కారం ఏంటి? యాక్చువల్లీ వింటర్ వచ్చింది అనగానే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటన్నిటి బారిన పడకుండా ఉండొచ్చు. సో వింటర్ అనగానే మనము ఎక్కువగా హాట్ వాటర్ బాత్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. సో హాట్ వాటర్ వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్ పైన ఉన్న న్యాచురల్ ఆయిల్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ల్యూక్వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళతోని స్నానం చేయాలి. ప్రొలాంగ్డ్ బాత్స్ని కూడా చేయకూడదు. అంటే మనకు హాట్ వాటర్ ఉండేసరికి మనం కొంచెం ఎక్కువసేపు బాత్ చేయాలనుకుంటాం, హాట్ షవర్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో దానివల్ల కూడా ఏమైందంటే ప్రొలాంగ్డ్ స్కిన్ ఎక్స్పోజర్ టు హాట్ వాటర్ వల్ల కూడా మనకి స్కిన్ అనేది డ్రై అవుతుంది. అందుకని క్విక్ బాత్ ల్యూక్వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళతో చేసుకోవడము, చేసిన వెంటనే కొంచెం స్కిన్ని మెత్తడ్ టవల్తో డ్యాబ్ చేసేసుకొని మాయిశ్చరైజర్ని సెమీ వెట్ స్కిన్ పైన అప్లై చేయాలి. అంటే మనం ఏం చేస్తామంటే స్నానం చేశాక కంప్లీట్గా డ్రై చేసుకొని తీరిగ్గా డ్రెస్ అంతా వేసుకున్న తర్వాత కాళ్ళకి చేతుల వరకు మాత్రమే మాయిశ్చరైజర్ యూస్ చేస్తుంది. అవును, నిజమే. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి మాయిశ్చర్ లేకపోవడం వల్ల మాయిశ్చరైజర్ అనేది ప్రాపర్గా అబ్జర్బ్ అవ్వదు. సో దానివల్ల మనం మాయిశ్చరైజర్ పెట్టినా కూడా మీకు ఇంకా డ్రైనెస్ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ఇచ్చింగ్ సెన్సేషన్ రావడము, తెల్లగా పేలిపోయినట్టు అవ్వడము, స్కిన్ పొట్టులాగా అవ్వడము. ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా మనకి కొంతమందికి డ్రై స్కిన్ అనేది జెనెటిక్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అవుతారు వింటర్స్లో. సో ల్యూక్వామ్ వాటర్తో స్నానం చేసి స్కిన్ని కొంచెం డ్యాబ్ చేసేసుకొని తడిపొడిగా ఉన్న చర్మం పైన సెమీ వెట్ స్కిన్ పైన లిబరల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మనకు ఆ డ్రై స్కిన్ అనేది రాకుండా ఉంటుంది, ఎస్పెషల్లీ వింటర్స్లో. ఓకే, యాజ్ ఎ డర్మటాలజిస్ట్గా మార్కెట్లో చాలా మాయిశ్చరైజర్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరికి వాడితే ఒక్కొక్కరికి పడకపోవటం అట్లా ఉంటుంది. ఏదైనా డాక్టర్ సజెస్ట్ చేసి తీసుకుంటే బెటరా, లేదా ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి? అంటే సింపుల్ మాయిశ్చరైజర్స్ లైక్ వ్యాస్లిన్ అలాంటివి కూడా మనకి సరిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ వ్యాస్లిన్ అలాంటివన్నీ మనం ఫేస్ పైన అప్లై చేసినప్పుడు కొంతమందికి పింపుల్స్ అలాంటివి వస్తాయి అనమాట. కొంతమంది బాడీ స్కిన్ డ్రైగా ఉండి ఫేస్ కొద్దిగా ఆయిలీ సైడ్ లేదా కాంబినేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి థిక్ వ్యాస్లిన్స్ అలాంటివన్నీ ఫేస్ మీద వాడొద్దు. సో మనకి ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే సింపుల్ వ్యాస్లిన్ వాడచ్చు. సరిపోవట్లేదు, ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ మీకు ఇంకా ప్రాబ్లం ఉంది అని అంటే మీకు డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన మాయిశ్చరైజర్స్ని, అంటే లైక్ అందులో కూడా ఉండేవేంటి గ్లిజరిన్, కోకో బటరు, షియా బటరు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. క్వాలిన్ అని ఇలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటంటే కొంచెం బెటర్గా ఉంటాయి, ఓవర్ ద కౌంటర్ కన్నా కూడా కొంచెం బెటర్గా ఉంటాయి. బట్ మీ స్కిన్ నార్మల్ స్కిన్నే, మినిమం డ్రైనెస్ ఉంది అంటే సింపుల్ ఓవర్ ద కౌంటర్ మాయిశ్చరైజర్ సరిపోతాయి. కాకపోతే ఏంటంటే మీరు ఏ మాయిశ్చరైజర్ వాడుతున్నప్పుడైనా మీకు ఏమైనా ఇరిటేషన్ వస్తుంది, స్కిన్ రెడ్ అవుతుంది, మీ మాయిశ్చరైజర్ పర్పస్ అనేది సాల్వ్ అవ్వట్లేదు, అంటే మనకి మాయిశ్చరైజర్ పెట్టినా కూడా నా స్కిన్ ఇంకా డ్రైగా ఉందన్నప్పుడు మాత్రం మీరు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన మాయిశ్చరైజర్స్ యూస్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు బాత్ కన్నా ముందు 1 అవర్ బిఫోర్ చక్కగా కోకోనట్ ఆయిల్, సింపుల్ ఆయిల్స్ కూడా అప్లై చేసేసుకొని 1 అవర్ తర్వాత బాత్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇమీడియట్లీ ఓవర్ సెమీ వెట్ స్కిన్ పైన చక్కగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఫేస్కి మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీది కొంచెం పింపుల్ ప్రోన్ స్కిన్, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కాకుండా ఉన్నట్టయితే మీకు మాయిశ్చరైజర్ పైన నాన్ కొమిడోజెనిక్, నాన్ ఆయిలీ అని రాసి ఉంటుంది. సో అలాంటి మాయిశ్చరైజర్స్ అంటే అవి కొంచెం థిన్ మాయిశ్చరైజర్స్, వాటి వల్ల వాటిని యూస్ చేసినప్పుడు మనకి పింపుల్స్ ఎక్కువగా రావు అన్న అష్యూరెన్స్ ఉంటుంది బిఫోర్ యూజింగ్. ఓకే, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి చూసుకొని తెచ్చుకొని వాడుకుంటే బెటర్, తెచ్చుకోవాలి. సో మనం పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు పెద్దవాళ్ళు వాడే మాయిశ్చరైజర్ పిల్లలకు కూడా రాసేస్తూ ఉంటారు కొంతమంది, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత మేబీ ఆఫ్టర్ 5 years 4 years ఇట్స్ ఓకే. అంటే మనము పెద్దవాళ్ళు యూస్ చేసే మాయిశ్చరైజర్స్ కూడా చిన్నపిల్లలకి వాడచ్చు. మరి లైక్ 1 year 2 years అట్లాంటి కిడ్స్కి మాత్రం కిడ్స్ స్పెషల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అంటే బేబీ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండి, లెస్ ఇరిటెంట్స్ ఉండి, తక్కువ ఫ్రాగ్రెన్స్ ఉండి అలా డిజైన్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు మనకి మరి చిన్నపిల్లల్లో యూస్ చేస్తున్నప్పుడు మాత్రం బేబీ అని లేబుల్ చేసిన మాయిశ్చరైజర్స్ని కొంతవరకు ట్రస్ట్ చేయొచ్చు. అంటే దాన్ని వాడుతున్నప్పుడు కూడా ఏమైనా ఇరిటేషన్ వస్తే మాత్రం మీరు డెర్మటాలజిస్ట్ని సంప్రదించి డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన మాయిశ్చరైజర్స్ని వాడచ్చు. రైట్ మ్యామ్, మనం ఇందాక మాట్లాడుకుంటూ కొన్ని మాయిశ్చరైజర్స్ రాయడం వల్ల పింపుల్స్ వస్తాయి అని చెప్పారు. అసలు పింపుల్ రావడానికి మెయిన్ రీజన్ వేరే ఉంటుంది కదా, అసలు ఆ రీజన్ ఏంటి? పింపుల్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పండి ప్లీజ్.
యాక్చువల్లీ యాక్నీ అదే పింపుల్స్ అని అంటాం కదా, ఈ పింపుల్స్ అనేది చాలా కామన్గా చూసే కండిషన్. మనము డైలీ ప్రాక్టీస్లో కానీ రొటీన్గా కూడా అందరూ పింపుల్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు పింపుల్స్ రావాలి అంటే ఒక జెనెటిక్ టెండెన్సీ అనేది ఉండాలి. అంటే ఆయిలీ క్రీమ్స్ రాయగానే వచ్చింది అంటే ఓకే, వన్స్ అవి స్టాప్ చేస్తే పోతుంది. మనకి పింపుల్ ప్రోన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకైతే మాత్రం, లైక్ జెనెటిక్ టెండెన్సీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పింపుల్స్, ఇలాంటి వాళ్ళకి మాత్రం పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు టీనేజ్కి వచ్చినప్పుడు హార్మోన్స్ చేంజెస్ వల్ల అనుకోండి, లేకపోతే ఫీమేల్స్లో అయితే పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అనుకోండి, లేకపోతే కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు, అంటే కొన్ని యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ అని, టీబీ మెడిసిన్స్ అని, కొన్ని డిప్రెషన్కి యూజ్ చేసే మెడిసిన్స్ అని, అలాంటివి కొన్ని వాడినప్పుడు కూడా మనకి పింపుల్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. అంటే పింపుల్ టెండెన్సీ లేని వాళ్ళలో కూడా పింపుల్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. తర్వాత ఈ గ్రీజీ మాయిశ్చరైజర్స్, అంటే ఆయిలీ ఎక్కువగా ఉన్న మాయిశ్చరైజర్స్ని, అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇంకా ఆయిలీ మాయిశ్చరైజర్స్ని, ఆయిలీ క్రీమ్స్ని వాడినప్పుడు కానీ, లేకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ బేస్ ఫేస్ వాషెస్, లేకపోతే వాళ్ళ స్కిన్ ఆల్రెడీ డ్రై ఉండి దాన్ని ఇంకా డ్రై చేసినప్పుడు కూడా స్కిన్ డీహైడ్రేషన్ లాగా ఫీల్ అయ్యి ఎక్కువ ఆయిల్ని పంప్ చేసి మనకి పింపుల్స్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ తర్వాత మనకి ఎక్కువ జంక్ ఫుడ్, అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకోండి, మైదా బేస్డ్ ఫుడ్స్ అనుకోండి, హై షుగర్ కంటైనింగ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు కూడా మనకి పింపుల్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. షుగర్ ఎక్కువ తీసుకున్నా, ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నా పింపుల్స్ అనమాట ట్రిగ్గర్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఒకటి స్టిమ్యులేట్ అయిపోయి అది ఆండ్రోజన్ సెక్రీషన్ ఇంక్రీజ్ చేసి మనకి పింపుల్స్ అనేవి వస్తాయన్నమాట. సో అదే కాకుండా మనకి హెడ్ గేర్స్ అని టైట్గా మనము హెడ్కి ఏదైనా అప్లై చేసుకుంటారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు అలాంటి హెడ్ గేర్లు, తర్వాత హెల్మెట్స్ అంటే మనం ఖచ్చితంగా వాడాల్సిందే. ఎందుకు అంటే మనకి హెడ్ ఇంపార్టెంట్, ఫస్ట్ పింపుల్స్ రావాలన్నా ఏది రావాలన్నా సో వాడాలి ఖచ్చితంగా. హెల్మెట్ అయితే వాడండి. కాకపోతే ఏంటంటే అక్లూజివ్, అంటే మనకి ఊరికే తలకి ఇలా బ్యాండ్ లాగా చుట్టుకొని ఉండడము, హెడ్ ఫోన్స్ అంటే కంటిన్యూస్గా రోజంతా పెట్టుకున్నప్పుడు అక్కడ మనకి ఏంటంటే ఈ ఏరియా మనకి కవర్ అయ్యి ఆ హెడ్ ఫోన్స్ ద్వారా కానీ లేకపోతే ఈ బ్యాండ్స్ ద్వారా కానీ కవర్ అయ్యి ఉన్న ఏరియా ఉంటుంది కదా, సో ఆ ఏరియాలో మనకి హ్యూమిడిటీ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి మనకి, లేకపోతే ఆ మెటీరియల్ వల్ల వచ్చిన ఫ్రిక్షన్ అనుకోండి, హ్యూమిడిటీ అనుకోండి, దాంతో కూడా మనకు కొంచెం పింపుల్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ఆ వేడి వల్ల కూడా పింపుల్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి, అంటే హ్యూమిడిటీ అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఈ విషయం నిజంగా తెలియదు మ్యామ్. జనరలీ ఏదైనా ఆయిల్ ఫుడ్స్ తిన్నా అలా వస్తుంది అనుకుంటాం, కానీ అంటే ఇది మనము ఫర్ షార్ట్ డ్యూరేషన్ మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు 30 minutes 40 minutes అలా పెట్టుకుంటే ఏం కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం పెట్టుకున్నప్పుడే మనకి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. రైట్. కానీ 1-2 పింపుల్స్ ఉంటే అదొక అందమే, కానీ చాలామంది పాపం హెవీ పింపుల్స్తో బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళు డైట్ అంతా బాగానే తీసుకున్నా కూడా కొంతమందికి ఫేస్ అంతా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తే మంచిది. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళడం బెటర్. మెయిన్లీ అది టెండెన్సీ వల్ల వస్తుంది. కొంతమంది మేము డైట్ అదంతా చక్కగా ఫాలో అవుతున్నాము అని అంటే, డైటే కాదు స్ట్రెస్ కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. స్ట్రెస్, స్మోకింగ్ ఇలాంటివి కూడా అన్హెల్దీ లైఫ్ స్టైల్ ప్లస్ స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోకపోవడము, అంటే స్ట్రెస్ లేకుండా వీఆర్ నాట్ సర్వైవింగ్. కాకపోతే ఏంటంటే లైక్ మోడరేట్ ఆర్ మైల్డ్ స్ట్రెస్ ఈజ్ ఓకే, బట్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ పింపుల్ టెండెన్సీ లేని వాళ్ళకి కూడా పింపుల్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్మోకింగ్ కూడా ఒక రకమైన స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి రీజన్స్ లాగా చెప్తామన్నమాట పింపుల్స్ వచ్చే వాళ్ళకి. అంటే ఇన్ అడిషన్ టు జెనెటిక్ టెండెన్సీ, లైక్ జంక్ ఫుడ్, తర్వాత కొన్ని మెడిసిన్స్, స్ట్రెస్, తర్వాత అక్లూజివ్ డ్రెస్ అంటే అవి బ్యాండ్స్ అట్లాంటివి, అవన్నీ కూడా మనము క్లబ్ టుగెదర్ ఒక రీజన్స్ లాగా తీసుకుంటాం. సో ఒకసారి పింపుల్స్ వచ్చాయి అని అంటే మనకు ఏదో 1-2 వస్తున్నాయి, వాటంతలు అవి తగ్గిపోతున్నాయి, పెద్దగా మనకేమి డ్యామేజ్ చేయట్లేదు, మార్క్స్ పడ్డా కూడా తొందరగానే పోతున్నాయి, స్కార్స్ ఏమి పడట్లేదు అంటే ఇట్స్ ఓకే, మీరు మామూలుగా వదిలేయచ్చు కూడా. అంటే 1 or 2 పింపుల్స్ గోయింగ్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ లీవింగ్ ఎనీ మార్క్స్, వితౌట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ అంటే ఓకే. బట్ మీకు పింపుల్స్ వచ్చిన ప్రతిసారి ఒక మార్క్ పడి అది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, లేదంటే స్కార్స్ గుంటల్లాగా పడుతున్నాయి, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, లేకపోతే గడ్డల్లాగా వచ్చి పెయిన్ వస్తుంది, ఇలాంటివి ఉన్నప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మ్యామ్? అంటే పింపుల్స్ వేరు, మళ్ళీ పింపుల్స్ వచ్చి తగ్గిపోయినాక గుంటలుగా పడిపోవటం, అది కాస్మెటాలజీ కిందకి వస్తుంది కదా. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే మనకి పింపుల్స్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1 అంటే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అవి సింపుల్గా మనం బెంజల్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్, అడాపలిన్ ఇలాంటి క్రీమ్స్ పెట్టి ట్రీట్ చేస్తామన్నమాట. సో గ్రేడ్ 2 వచ్చేసి మనకి దాంతోపాటు బ్లాక్ హెడ్, వైట్ స్పాట్స్తో పాటు రెడ్ కురుపుల్లాగా పింపుల్స్, ప్యాప్యూల్స్ అంటాము, అవి ఉంటాయి. గ్రేడ్ 3లో వచ్చేసి ఈ ఫస్ట్ రెండింటితో పాటు అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ప్యాప్యూల్స్తో పాటు పస్ట్యూల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత గ్రేడ్ 3లో వచ్చేసి నాడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రేడ్ 4లో నాడ్యూల్స్, గ్రేడ్ 3లో పస్ట్యూల్స్ ఎక్కువగా
ఎక్కువగా ఉంటాయి, గ్రేడ్ 4లో నాడ్యూల్స్ అండ్ సిస్ట్స్ ఎక్కువగా ఉంటాయి. నాడ్యులోసిస్టిక్ అంటారు, అది హయ్యర్ గ్రేడ్ ఆఫ్ యాక్నీ అనమాట. సో అలాంటి యాక్నీ ఉన్నప్పుడు కొన్ని విటమిన్ ఏ బేస్డ్ టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. రెటినాయిడ్స్, ఓరల్ రెటినాయిడ్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ ప్రాపర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. యాక్చువల్లీ ఫస్ట్ అయితే మనం పింపుల్స్ని ఆపాలి. సో పింపుల్స్ని ఆపిన తర్వాత మనము ఈ పింపుల్స్ వల్ల పడిన మార్క్స్ కానీ, పింపుల్స్ వల్ల వచ్చిన స్కార్స్ని కానీ, కొన్నిసార్లు ఒకసారి పింపుల్స్ ప్రాపర్గా ఆల్మోస్ట్ కంట్రోల్ అయ్యాయి అన్న తర్వాత సైమల్టేనియస్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ పింపుల్ పడ్డ వల్ల వచ్చిన మార్క్స్కి ఏం చేయొచ్చు అని అంటే మనం స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ని అలా యూస్ చేయొచ్చు అనమాట. అంటే కోజిక్ యాసిడ్, ఆర్బ్యూటేన్ ఇలాంటివన్నీ ఉన్న క్రీమ్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అంటే అది ఎక్కువ టైం పడుతుంది, తగ్గట్లేదు అన్నప్పుడు కెమికల్ పీల్స్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కెమికల్ పీల్ అంటే మనం కొంచెం హయ్యర్ కాన్సన్ట్రేషన్లో సాలిసిలిక్ యాసిడ్ని కానీ, లైక్ గ్లైకోలిక్ యాసిడ్, తర్వాత టీసీఏ ఇలాంటి పీల్స్ని మనం స్కిన్ పైన అప్లై చేస్తాం అనమాట. దిస్ విల్ గో అండ్ మన కంట్రోల్డ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట స్కిన్లో. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మనకు వూండ్ హీలింగ్ అనేది ఒకటి స్టిమ్యులేట్ అయిపోయి, లైక్ మన పిగ్మెంటెడ్ స్కిన్ అనేది కొద్దిగా షెడ్ అయిపోయి, మనకు నెక్స్ట్ వచ్చేది కొల్లాజన్ కూడా కొంతవరకు స్టిమ్యులేట్ అయిపోయి స్కిన్ అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది కరెక్ట్ అవ్వడము, తర్వాత యాక్నీ వల్ల వచ్చిన మార్క్స్ అవన్నీ తగ్గడము జరుగుతుంది ఆ కెమికల్ పీల్లో. సో ఒకసారి మనకి గుంటలు పడ్డాయి అన్న తర్వాత కెమికల్ పీల్స్ కన్నా ఎక్కువగా మనకు లేజర్స్ కానీ, ఫ్రాక్షనల్ CO2 లేజర్ అని, మైక్రో నీడ్లింగ్ RF అని ఆ ట్రీట్మెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏంటి అని అంటే మనం మైక్రో నీడ్లింగ్ RFలో మనము నీడిల్స్ని స్కిన్ లోపలికి పంపిస్తామన్నమాట ఒక మెషిన్ ద్వారా. అలా పంపించినప్పుడు ఈవెన్ డెర్మా రోలర్స్లో కూడా మనం నీడిల్స్ని మనం స్కిన్ లోపలికి పంపిస్తాము. అలా పంపించినప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు గివ్ సమ్ కంట్రోల్డ్ ఇంజురీ అనమాట స్కిన్ లోపల, డెర్మిస్ లోపల. ఇంజురీ చేసినప్పుడు ఏమవుతుంది, అది వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు మనకి కొల్లాజిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ స్కార్స్ అనేది డెప్త్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే మనకి ఈవెన్ ఫ్రాక్షనల్ CO2 లేజర్లో కూడా సేమ్ మెకానిజం. అంటే మనము ఆ లేజర్ ఎనర్జీని పంపించినప్పుడు మనకు కంట్రోల్డ్ ఇంజురీ అవుతుంది. మనకు ఆ ఇంజురీని క్లియర్ చేసే ప్రాసెస్లో మనకు కొల్లాజిన్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి ఆ స్కార్స్ అనేవి బెటర్ అవుతాయి అనమాట. సో మనము ఈ ప్రొసీజర్స్ని వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ 1.5 months అట్లా చేస్తామన్నమాట. అలా మనము అట్లీస్ట్ 4 to 6 సెషన్స్ అని అలా చేస్తాం. బట్ కొన్ని స్కార్స్కి ఏంటంటే స్పెషల్ అటెన్షన్ అవసరం అవుతుంది. లైక్ ఐస్ పిక్ స్కార్స్ అని, లైక్ రోలింగ్ స్కార్స్ అని. రోలింగ్ స్కార్స్ అలాంటి వాటికి సబ్సిషన్ అనే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఐస్ పిక్ స్కార్స్ అయితే TCS క్రాస్ అని. అట్లా మనము కొన్ని స్కార్స్కి ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి వస్తుంది, వాటిని రిమూవ్ చేయాల్సి వస్తుంది, పంచ్ ఎక్సిషన్ అని అట్లా. సో డిపెండింగ్ ఆన్ ద స్కార్ షేప్ని బట్టి, దాని టైప్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాట్ ఎవర్ యూ డూ, మనకి 100% అది స్కార్ అంతా రికవర్ అయిపోయి నార్మల్ స్కిన్ అనేది రాదండి. సో బట్ మేబీ ఎర్లీగా స్టార్ట్ చేసాము, మినిమల్ స్కార్స్ ఉన్నాయంటే బెటర్ అవుతుంది, చాలా చాలా బెటర్ అవుతుంది. కానీ అందుకని ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. మనం ఎర్లీగానే మనకి పెద్ద పెద్ద పింపుల్స్ వస్తున్నాయి, స్కార్స్ పడేస్తున్నాయి అంటే మీరు ఎర్లీగానే డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే ఏమవుతుందంటే మనకు ఈ ఫర్దర్గా అంటే ఎక్కువ కష్టపడి మనం ఆ డ్యామేజ్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సింపుల్గానే ట్రీట్మెంట్తో అయిపోతుంది. సింపుల్గా మెడికేషన్తో అయిపోతుందా మ్యామ్? ఎందుకంటే చాలామంది యంగ్ ఏజ్లో చిన్న టీనేజ్ పిల్లలకి వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. వాళ్ళకి హెవీగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అంటే భయపడతారు పిల్లలు సహజంగా. సో మెడికేషన్తో కూడా తగ్గించవచ్చా? మెడికేషన్తో కూడా తగ్గించవచ్చు. బేసికల్లీ ఏంటంటే ఈ పీల్స్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకు కొంచెం ఫాస్టెన్ చేయడానికి ప్రాసెస్ని దానికి యూజ్ అవుతుంది. బట్ డెఫినెట్లీ మెడికేషన్ యూజ్ చేయకుండా ఓన్లీ పీల్స్ వీటితో కాదు. సో మనం మెడికేషన్ని వాడాలి. బట్ అంత ట్రీట్మెంట్స్ అంటే అంత భయపడేంత ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు, చాలా సింపుల్గానే ఉంటాయి. బట్ వెన్ నెసెసరీ ఓన్లీ వి విల్ డూ. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అయితే చెయ్యం. అంటే వాళ్ళకి అవసరమా లేకపోతే వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంది అనేది అసెస్ చేసి ట్యాబ్లెట్స్తోనే తగ్గడానికి అవకాశం ఉంటే వీ విల్ ఎంకరేజ్ దెమ్ టు యూజ్ ఓన్లీ ట్యాబ్లెట్స్ అంతే. సో దాంతోనే మనకి బెటర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అన్లెస్ అంటిల్ మనకి డీప్ స్కార్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఎక్కువ ఉంది, మనం మెడికేషన్ వాడినా క్రీమ్స్ వాడినా తగ్గట్లేదు అంటే వీ విల్ డెఫినెట్లీ టేక్ దెమ్ ఫర్ ద ప్రొసీజర్స్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.